దేవుని పరిశుద్ధ గణనామములకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన దినములో మనందరినీ క్షేమకరంగా నిలబెట్టుకున్నాడు. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామములకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కలిసి బాల్యభాషలు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే తెరవండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా అపోస్తుల కార్య గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము మనందరికీ తెలిసిన మాట చదువుతా ఉన్నాను. గ్రహించండి, వినండి. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన నీ మాట చేత మమ్మలను నీ జ్ఞాపకం చేసుకొని తిరిగి నూతన ఉదయకాల సమయంలో 7వ మాసము చివరి దినాల్లో నడిపిస్తున్నందుకు వందనాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని బలపరచండి. ఘనత మహిమ మీరు పొందండి. క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవని మాట తెలిసిందే అందరికీ కదా? తెలియదంటానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ మాటను చదువుతా ఉన్నాం, ఈ మాటను వింటూ ఉన్నాం. ఎందుకంటే సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారాడు. ఆ సంఘటన, ఈ సందర్భం అది. దమస్కు మార్గంలో క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ప్రభు చేత పట్టబడిన సందర్భం అది. ఈయన తార్సు పట్టణస్థుడు. ఇతని పేరు సౌలు, అంటే పౌలుగా మారక ముందు సౌలు. దాంతోపాటు ఇతడు పరిసేయుడు. అద్భుతమైనటువంటి విమోచన ద్వారా శక్తిమంతుడును మరియు దృఢచిత్తుడైనటువంటి సౌలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దీనుడు మరియు విశ్వాసపాత్రుడైనటువంటి దాసుడిగా మారిపోయాడు. వీళ్ళు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అసలు అది ఎలా సాధ్యమైంది అనేటువంటి ఆలోచన చేస్తే, మనకున్నటువంటి మత ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాతే మనలో దేవుని పట్ల యథార్థమైన భక్తి చోటు చేసుకుంటాం. ఎందుకంటే మనకు ఒకటే యజమాని, ఆయనే మన యజమాని అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. మతం కాదు యజమాని. ఏమండి? ఆయనను చూసిన తర్వాత కూడా మనము ఆయనకు విధేయత చూపకపోతే మనం నశించినట్లే. ఆయన మాటలు వింటున్న తర్వాత కూడా ఆ మాటకు లోబడకపోతే నాశన మార్గంలో మనం నడుస్తున్నట్లే. పిల్లలు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు, మీరందరూ నా దగ్గరికి రండి, వచ్చి నాకు విధేయత చూపండి అని చెప్పి ఎవరిని ఎన్నడూ కూడా ఆయన ఒత్తిడి చేయలేదు. అయితే ఒకవేళ మనము విధేయత చూపకపోయినట్లయితే మన హృదయంలో దేవుని కుమారుడును మన రక్షకుడైన క్రీస్తు వారికి స్థానము లేనట్లే. గమనించాలి. ఉదయకాల సమయం మనము యేసుక్రీస్తు వారితో ముఖాముఖిగా, ఏమండి, ముఖాముఖిగా మనము అయ్యా నేను నీకు విధేయత చూపను అని చెప్పగలమా? ఆయన దగ్గరికి వెళ్ళి ముఖమెట్టి నేను నీకు విధేయత చూపించలేను అని అంటామా? చెప్పలేము. ఏమండి? ఎందుకంటే ఆయన విధేయత చూపమని మనల్ని ఒత్తిడి చేయకపోయినప్పటికీ మనం ఆయన విధేయత చూపకపోతే విమోచనకున్నటువంటి సృజనాత్మక శక్తిని మనం అడ్డుకున్నట్లే. తద్వారా ఆయన గురించినటువంటి సత్యం ఏదైతే ఉందో అది మన దగ్గరే ఆగిపోతుంది. మనం అడ్డుకుంటున్నాం, దాన్ని వెళ్ళవట్లేదు. ఏమండి? మనము వెలుగు దగ్గరకు వచ్చినప్పుడు మనము ఎంత హేయమైన బ్రతుకుతున్నామో తెలుసు. ఎంత అవిధేయత కలిగి జీవిస్తున్నామో అప్పుడు మనకు తెలుస్తుంది. ఆ వెలుగులో మనము వెలుగుని తిరస్కరిస్తే నశించినట్లే మనం. ఏమండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 19-21 చదవండి. వెలుగు దగ్గరకు రాకపోతే
మన హేయమైన జీవితం మనకు కనపడదు. వెలుగులోకి రావాలి. వెలుగులోనికి రానంత కాలము ఏమండి మన గురించి మనకు తెలియదు. కానీ ఒకసారి నువ్వు వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ హేయమైన ప్రవర్తన, ఆ హేయమైన కార్యాలన్నీ కూడా బయటపడతాయి. లేదు నాకు వెలుగు అవసరం లేదని తిరస్కరించామనుకోండి, మనము మరలా అదే నాశన మార్గంలో నడుస్తున్నట్లే. గమనించండి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, జాగ్రత్త. చూడండి, సహజంగా మానవునికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎదుటి వ్యక్తిని వివరణ అడగడం. చాలా మందికి ఇది ఒక రివాజ్, మానవ సహజం కూడా. అడుగుతారు, ఏంటి, ఎవరు, ఎందుకు వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలా. ఇక్కడ సౌలు కూడా ఏమండి యేసు ప్రభు వారిని వివరాలు అడిగాడు. ఏమని? ప్రభువా నీవెవడవు, నేను ఎవడైతే నీకు ఎందుకురా అన్నాడా ప్రభు? ఆయన తనెవరో క్లియర్ గా చెప్పాడు. అందులో ఎక్కడ కూడా మరి ఆశ్చర్యం కానీ నిగూఢత కానీ లేదు. ఆయన ఇచ్చిన వివరణలో ఎక్కడ నిగూఢత లేదు, సందేహం లేదు, అనుమానానికి తావు లేదు. ఎప్పుడైతే ఆయన వివరణ ఇచ్చాడో పౌలు గారు వెంటనే గ్రహించాడు తాను ఎవరితో మాట్లాడుతున్నాడో. వీళ్ళ మనలను ఆదేశిస్తున్నటువంటి వ్యక్తికున్న అధికారాన్ని, మనలను ఆజ్ఞాపిస్తున్న వ్యక్తికున్న ఆధిపత్యాన్ని గుర్తించటమే నిజమైన విధేయత. అప్పటి వరకు స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నువ్వు ఎందుకు హింసిస్తున్నావు. ఏమండి స్వరం వింటున్నాడు కదా, ఎవరు గుర్తుపట్టలే. అది వివరణ అడిగాడు, అసలు నువ్వు ఎవరు అయ్యా? వెంటనే వివరణ ఇచ్చాడు. ఆయన వివరణ ఇవ్వగానే అర్థమైపోయింది, నాతో మాట్లాడుతున్న ఫలానా వ్యక్తి. ఆయన అధికారానికి, ఆయన ఆధిపత్యానికి ఆయన సరెండర్. దేవుని స్తోత్రం చెప్పినాడు. హల్లెలూయా. అందుకే పరమ పావనమూర్తి సర్వశక్తిమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి పౌలు గారు దాసుడైపోయాడు. నా జీవితంలో నేను ఏది కాదు, అంతా ఆయనే, నాదంటూ ఏమి లేదు లోకాల. అంత నేను బ్రతికినా చనిపోయిన ఆయన కొరకే, అది నాకు లాభం. కాబట్టి విశ్వాసం అనేది ఒక నిగూఢత, అందులో ఎలాంటి ఆశ్చర్యం ఉండదు, ఎలాంటి ఆటంకాలు ఉండదు. కనుక ప్రభు నీకు తానెవరో ఇప్పటికే వివరణ ఇచ్చేశాడు. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు, ఎందుకు నిన్ను మార్చుకున్నాడు, నువ్వు ఏం చేయాలి, ఇలాంటి వివరణ ఇచ్చాడు. కనుక ఆ నిగూఢతలో నుండి బయటకు వచ్చి, ఆ సందేహంలో నుండి అనుమానం బయటకు వచ్చి పౌలు వలె ఏమంటే మనము కూడా ప్రభు కొరకు నిలబడగలిగితే అద్భుతమైన దీవెనతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును కాక. ప్రార్థన చేద్దామా? సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కానుబుధుల స్తోత్రాలు. అద్భుతమైన నీ మాట విన్నాము మేము. ఎంత గొప్ప మాటలు తండ్రి నీ లేఖనంలో పొందుపరచబడ్డాయి. నీ చిత్తానుసారంగా మనం నడిపిస్తుంది, నీ స్తుతులు చెల్లిస్తుంది. ఈ కృపాతిశయమును బట్టి ఈ కార్యక్రమం మరింతగా ఆధ్యాత్మికంగా బలపరచండి. పాల్గొన్న బిడ్డలను ఆత్మీయంగా నాయన దీవెనతో నింపండి. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.